తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతటా చుట్టేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాల పర్యటనకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ నెల చివరి వారం నుండి జూన్ నెలాఖరులోపు ఈ పర్యటన జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఆయన పర్యటించనున్నారు. రైతుల్లో పంట మార్పిడి ఆవశ్యకతపై అవగాహన కల్పించడం అనేది ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రామీణ తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉందో గమనించేందుకు వీలవుతుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల మనోభావాలను తెలుసుకుంటే వాటికి అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఓసారి గ్రామీణ ప్రాంతమంతా చుట్టి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ఆయన సమాలోచనలు జరిపినట్లుగా సమాచారం. మే చివరి వారంలో ఈ పర్యటనకు శ్రీకారం చుడతారు. వచ్చే నెల అంటే జూన్ నెలాఖరులోపు పర్యటనను పూర్తి చేస్తారు. మొత్తం మీద 20 రోజుల పాటు గ్రామీణ తెలంగాణలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో 10కి పైగా బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ సభల్లోనే రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కీలక ప్రసంగాలు చేయనున్నారు. ప్రత్యేకించి పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన పెంచాలని భావిస్తున్నారు. రాష్ట్రమంతటా వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే సాగు చేస్తే ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయటం ప్రభుత్వానికి భారంగా ఉంటుందన్న వాస్తవాన్ని రైతులకు వివరించి చెప్పనున్నారు. ఈ క్రమంలోనే పంట మార్పిడి వైపుకు దృష్టి సారించేలా వారికి దిశానిర్దేశం చేస్తారు. పామ్ ఆయిల్, కూరగాయల సాగుతో పాటు పాడి పరిశ్రమ వైపు రైతులు అడుగులు వేసి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సూచించనున్నారు. ఈ పర్యటనలోనే 2.5 ఏళ్ల తమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రజానాడిని పట్టుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు పట్ల వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాటికి అనుగుణంగా ఆయా పథకాల అమలులో మార్పులు చేర్పులు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారట. పథకాల అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా తెలుసుకుంటారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత జిల్లా నేతలకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని సరిదిద్దుకునేందుకు రానున్న పర్యటనలో జిల్లా స్థాయి నేతలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తారని అంటున్నారు. ఆ సమావేశాల్లోనే ప్రభుత్వ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నేతలు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది తెలుసుకోవడంతో పాటు ఎలాంటి మార్పులు అవసరమని ప్రజలు కోరుకుంటున్నారో కూడా ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ పర్యటనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పార్టీలోని కీలక నేతలు సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా రానున్న 2.5 ఏళ్లలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మరింత చేరువవుతారో మదింపు చేసుకోవటానికి ఆస్కారం దొరుకుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు భావిస్తున్నారట. అంతిమంగా 2028లో జరగనున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటమే ఎజెండాగా ప్రణాళికలు రూపొందించుకోవటానికి ఈ పర్యటన ఉపకరిస్తుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.